వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో కొంక చంద్రకళ అనే రైతుకు చెందిన 59 చీనీ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. తోటకు వెళ్లిన రైతు నరికివేసిన చెట్లను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. 2.5 ఎకరాల్లో 300 చీనీ చెట్లు సాగు చేశామని, పంట చేతికి వస్తున్న దశలో చెట్లను నరికివేశారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మార్గశిర మాసపు మోక్ష ఏకాదశి పురస్కరించుకుని స్వయంభూ గౌరీశ్వర స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కొడమంచలి చలపతి ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే స్వామివారికి పంచామృత అభిషేకాలు సహా ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. ఈ సందర్భంగా అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నందిగామ పట్టణ శివారు వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తయితే ప్రమాదాలు తగ్గుతాయని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఏళ్ల తరబడి నిర్మాణం కొనసాగుతున్నా ప్రజలకు అందుబాటులోకి రావడం లేదని వారు వాపోయారు. 95% పైగా పనులు పూర్తయ్యాయని, పూర్తి స్థాయిలో పనులు పూర్తయి అందుబాటులోకి వస్తే వాహనదారులకు ప్రయాణం మరింత సులభతరం అవుతుందని స్థానికులు తెలిపారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయని ఆశిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం లింగోజీపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ముద్దుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లను ఆయన అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు పెంచిన పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీ కల్లా ఇంటి వద్దకు తీసుకువచ్చి లబ్ధిదారులకు అందిస్తున్నారని, దీనిని గ్రహించి కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మైలవరంలోని విజయవాడ నేషనల్ హైవే రోడ్డుపై ఏర్పాటు చేసిన అడ్వర్టైజ్మెంట్ బోర్డులు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. రింగ్ రోడ్డు నుండి మైలవరంలోకి వెళ్లే వందలాది వాహనాలకు ఈ బోర్డుల వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాహనదారులు తెలిపారు. పంచాయతీ నేషనల్ హైవే అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రాణాపాయం సంభవించకముందే బోర్డులను తొలగించాలని వారు వేడుకుంటున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలానికి చెందిన కొందరు నాయకులు తనతో పాటు తన బిడ్డపై ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణి గుర్లా గ్రామంలో విలేకరులతో అన్నారు. వైసీపీ అనుకూల మీడియా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, వారి రాతలు కూతులను తీవ్రంగా పరిగణిస్తానని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభిమానమే తనకు రక్షా కవచమని, తన బిడ్డ తప్పు చేసినట్టు నిరూపిస్తే ఒప్పుకుంటానని, లేదంటే తప్పుడు ఫిర్యాదు చేయించిన వారి సంగతి తేలుస్తానని ఆమె అన్నారు. ఘంటసాల మండలంలో తుఫాను నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మబ్బులు రావడంతో వరి పంట వేసిన రైతులు భయపడ్డారు. యంత్రాలతో వరి కోసిన రైతులు తేమ శాతం అధికంగా ఉండడంతో మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో మరింత ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో పలుచోట్ల మబ్బులతో కూడిన ఈదురు గాలులు వీయడంతో చలి తీవ్రత కూడా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని కూటమి ప్రభుత్వం 4,000 నుంచి 15,000 రూపాయల వరకు ప్రతి నెల అందించనుంది. ఈ రోజు పీఎం తాండా గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం 7 గంటల నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి పెన్షన్ అందజేయడం జరుగుతోంది. ఈ పథకం కోసం దాదాపు 2,738.71 కోట్లు ఖర్చు చేయబడుతోంది. 63,25,999 మంది లబ్ధిదారులు దీని ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ కార్యక్రమం కుప్పం రామకుప్పంలో జరిగింది. వాతావరణంలో వచ్చిన మార్పులతో ఒక్కసారిగా వర్షాలు పడుతూ ఉండడంతో రైతులు గుండెల్లో అలజడి మొదలైంది. పొలాల్లోని వరి కోతలు నిర్వహించి ధాన్యాన్ని బస్తాల్లో నిల్వ చేసి ఉంచడంతో ఉదయం నుండి పడుతున్న వర్షాలకు రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ముందస్తు చర్యలు తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని, దీంతో ధాన్యం తడిచిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. నెల్లూరు నగరంలోని 11వ డివిజన్ చెరుకు తోట ప్రాంత ప్రజలు తుఫాను వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సైడ్ కాలువలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచిపోతోంది. ఈ సమస్యను అధికారులు, అధికార పార్టీ నాయకుల దృష్టికి గతంలో తీసుకువెళ్లినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సైడు కాలువలు ఏర్పాటు చేయాలన్న గత హామీని నిలబెట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.